హలో అండి. ఇవాళ రెయిన్ లిల్లీస్ ఎలా నాటుకోవాలో చెప్తానండి. ఇలా ఒక కంటైనర్ తీసుకోవాలండి. దీనికి హోల్స్ బాగుండాలి. వాటర్ పోగానే ఇలా వెళ్ళిపోయేటట్టు ఉండాలి. ఇవి వచ్చి రెయిన్ లిల్లీస్ అండి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు రెయిన్ లిల్లీస్ నాటుకుంటే మనకి కంటిన్యూగా పూలు పూస్తాయండి. మొక్క కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇలా బాగా హోల్స్ ఉన్న కంటైనర్ తీసుకొని దాని నిండా ఇసుక 50% ఇసుక, 20% గార్డెన్ సాయిల్, ఒక 10% ఆర్ 20% కంపోస్ట్ తీసుకొని ఇలా నేను తయారు చేసుకున్నానండి. ఈ మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత రెయిన్ లిల్లీస్ని ఇలా నా వేలంతా కట్ చేసుకున్నానండి. వాటి కాడలు కట్ చేశాను, పైన కట్ చేసేసాను నేను. ఎందుకంటే ఇవి మనం వేర్లతో పెట్టినప్పుడు అవి తొందరగా ఇగురొచ్చి తొందరగా పెరగడానికి ఇలా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని చిన్న చిన్న వేళ్ళ సహాయంతో ఇలా గుచ్చి ఇలా పెట్టేసేసుకోవాలండి. మట్టి కప్పేసేయాలి, పైన కొద్దిగా ప్రెజర్ తోటి ఒత్తేసేయాలి. ఎందుకంటే వాటర్ పోసినప్పుడు వేళ్ళతో పైకి రాకుండా ఉండటానికి ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత వాటర్ పోయాలండి దాని నిండా. ఎందుకంటే రెయిన్ లిల్లీస్కి ఇసుకతోటి మనం ఎక్కువ పెట్టాం కాబట్టి వాటర్ ఇలా పోయంగానే ఇలా వెళ్ళిపోవాలండి. ఇలా వెళ్ళిపోతేనే రెయిన్ లిల్లీస్కి చాలా ఇష్టము. వాటర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి రెయిన్ లిల్లీస్ బల్బ్స్ తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఇలా నాటుకోండి. నాటుకున్న తర్వాత ఒక 2 days దాకా వాటర్ ఇవ్వకండి. 3వ రోజు నుంచి వాటర్ ఇవ్వచ్చండి. నార్మల్గా కొద్దిగా కంపోస్ట్ కూడా ఇచ్చుకోవచ్చండి. అదే రోజు మనము 15 రోజులకు ఒకసారి కంపోస్ట్ కొద్దిగా ఇవ్వడం వల్ల అవి హెల్తీగా ఉంటాయి.